ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మే 1 అండి, అంటే ముఖ్యంగా మే 1 అంటే 31 మే వరకుని ముఖ్యంగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకే మీ రాశిలోనే రవి బుధులు ఉండడం, 11వ తారీఖు నుంచి బుధుడు కూడా వచ్చేస్తున్నాడు మీ రాశిలోకి, బుధాదిత్య యోగం, శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ ఏంటంటే రవి బుధులు కాంబినేషన్ వలన బుధాదిత్య యోగంతో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి, విజయ పరంపరలతో ఉంటారు. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి, ఎందుకంటే బుధుడు కాంబినేషన్ అలా ఉంటుంది. రవి బుధులు కాంబినేషన్ కూడా ముఖ్యంగా డైరెక్టర్స్కి, అలాగే ఆడిటర్స్కి, అలాగే గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్కి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అద్భుతంగా ఉంటుండమే కాకుండా యాస్ట్రాలజర్స్ కూడా చాలా బాగుంటుంది. రవి బుధుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఈ రవి బుధుల యొక్క తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ద్వితీయ భావంలో గురుడు అద్భుతం అండి. మీకు ఇంకా చెప్పాలంటే బుధ శుక్రుల కాంబినేషన్ కూడా చెప్పాలండి. మీకు 11వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు కూడా సెకండ్ హౌస్ లార్డ్ అవ్వడం వలన సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, నటనా రంగంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఈ నెలలో 11వ తారీఖు నుంచి అద్భుతంగా వస్తాయి. అంతేకాదండి, బుధ శుక్రుల కాంబినేషన్ మేషరాశిలో ఉండడం వలన మీకు అంటే భూయోగం అంటాం కదా, ల్యాండ్స్ కొనుక్కోవడము ఇవన్నీ ఉంటాయి. అద్భుతమైన అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా ద్వితీయ భావంలో గురుడు ఉన్నాడు, గురుడితో కలిసి రవి కూడా బాగున్నాడు. రవి ఇప్పుడు 15వ తారీఖు నుంచి మీకు రవి కూడా ద్వితీయ భావంలోకి వచ్చేస్తున్నాడు. 20వ తారీఖు నుంచి మీకు శుక్రుడు కూడా వస్తాడు, అప్పుడు చెప్పుకుందాం. ఏదేమైనా ద్వితీయ భావంలో గురుడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రమూ ఇబ్బంది పడరు. అంతేకాకుండా భోజన వసతులు అండి, గురుడు ద్వితీయ భావంలో ఉన్న ద్వితీయ స్థానాన్ని చూసినా ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆదరించి ఫుడ్ ఖచ్చితంగా పెడతారని మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా పాటలు పాడేవాడు ఉంటారు, అంటే గాయకులు అంటాం కదా, వాళ్ళకి అద్భుతమైన యోగం అండి వీళ్ళందరికీ కూడా. అంతేకాదు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి, వీళ్ళందరూ కూడా గురు ప్రభావం బాగుండాలి. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది మీకు, అలాగే కంఠధ్వని, అలాగే మీరు మాట్లాడే మాట ప్రతిదీ కూడా అద్భుతంగా ఉండడం, వాక్ చాతుర్యం అంత అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు కూడా మీకు తోడవుతున్నాడు. సెకండ్ హౌస్లో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్ అనుకుందాం. రవి 5th ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు అని తెలిసిపోతుంది. అంటే మీకు చేస్తున్న వృత్తి ద్వారా, మీ పిల్లల ద్వారా సంపాదన ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు దగ్గర ప్రయాణాలు చేయడం కూడా ఈ నెలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా 4th భావం బాగుండడం వలన వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రాకుండా ఆనందకరంగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అంటే మీకు మీ రాడ్ 4th చంద్రుడు కూడా అద్భుతమైన యోగాల్లో ఉన్నాడు. మంచి ప్రభావం బాగుంది, చంద్రుడి ప్రభావం బాగుంది కాబట్టి మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండడము, అలాగే కర్కాటక రాశిలో చంద్రుడి ప్రభావం వలన కూడా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. అసలు ముఖ్యంగా పంచమస్థానం చూసుకుంటే పంచమాధిపతి రవి అద్భుతంగా, రవి బుధుల కాంబినేషన్ మీ రాశిలో ఉండడం వలన, రవి కూడా 15వ తారీఖు నుంచి ద్వితీయ భావం రావడం వలన, పంచమాధిపతి కూడా ఉండడం వలన మీకు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా మీ పిల్లలు బాగా డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ శని దృష్టి పంచమ స్థానానికి ఉండడం వలన చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే పిల్లల వల్ల కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పిల్లలు పుట్టేటప్పుడు డెలివరీ టైంలో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా పంచమ స్థానాధిపతి రవి బ్రహ్మాండంగా వచ్చే స్థితిలో, అంటే మేషరాశిలో 3 degrees వరకే పరమోక్ష, దాని తర్వాత మామూలుగానే ఉంటాడు. అయినప్పటికీ కూడా మీ సంతాన యోగం బాగుంటుంది. అంతేకాదండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి పదవులు రావడము, అంటే ఎలక్షన్స్లో కొద్దిగా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి అవార్డ్స్ కూడా తీసుకోవడానికి, రివార్డ్స్ తీసుకోవడానికి, ధనయోగం కలగడానికి ఎక్కువగా అద్భుతమైన యోగం ఉంది. ముఖ్యంగా రచయితలకి కూడా చాలా అద్భుతంగా యోగం ఉందని చెప్పవచ్చు. పంచమస్థానం బాగుంది కాబట్టి. కాకపోతే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రం నష్టాలు వస్తాయి. ఎందుకని?
స్పెక్యులేషన్ అండ్ స్టాక్ అండ్ షేర్స్ అనుకుంటాం. ఎందుకనంటే శని పంచమస్థానాన్ని చూడడం, పైగా మీ శని మీకు మంచివాడు కాదు కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమనంటే 6వ భావంలో కేతు ఉండడము, 6వ భావానికి గురుదృష్టి ఉండడం పర్ఫెక్ట్గా చాలా మంచిది. అంటే ఏంటి, ప్రతి ఎగ్జామ్స్లోనూ అయితే ఇంటర్వ్యూస్లోనూ మీరు విజయం సాధిస్తారు. అంటే మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ అండి. అంతేకాదు మీ మేనమామలు బ్రహ్మాండంగా ఉండడము, మీకు ఎక్కువగా జనాకర్షణ బాగా ఉండడము, ఎదుటి వారికి హెల్ప్ చేసే తత్వం ఉండడము, మంచి అద్భుతమైన యోగాలు ఉన్నాయండి. ఈ కేతు కనుక అలా 6వ భావం ఉండడం వల్ల భూములు, గృహాలు, వాహనాలు ఇవ్వడానికి కూడా వెనకాడు కేతువు ఖచ్చితంగా బాగుంటుంది. మీ మేనమామలు కూడా అద్భుతమైన బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 7వ స్థానం కూడా మీకు యోగంగానే ఉంది. అంటే మీకు వివాహ శుభకార్యాలు, అన్ని కార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, అశ్రద్ధ వహించకూడదు. ఎందుకంటే శని 8వ స్థానాన్ని చూస్తాడు, అయినప్పటికీ గురుడు కూడా చూస్తాడు. గురు 8వ స్థానం చూడడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే కోర్టు కేసులు ఎటువంటి ఉన్నా, అదే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తలవంతలంకి వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. 9th హౌస్ లార్డ్ గురుడు 2వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. అంటే ఏంటి, భాగ్యాధిపతి 2వ భావంలో ఉండడం వల్ల ధనయోగాన్ని ఇస్తాడు. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు ఏడు చేస్తుంటాడు. అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు ఏడు చేస్తుంటాడు. నర్మదా నది స్నానాలు ఇప్పుడు May 1 నుంచి ఉన్నాయి కదండి, మనకి పుష్కర స్నానాలు. గురుడు మారాడు కదా, అందుకనే గురుడు మారాడు కాబట్టి మీరు అంటే మీ రాశి మేషరాశి వాళ్ళు నర్మదా నదిలో స్నానం చేసే యోగ్యత కలుగుతుంది. మీ జాతక ప్రకారం చూసుకోండి, కావాలంటే ఖచ్చితంగా వెళ్తారు. అంతేకాదండి, మనకి నర్మదా నదిలో స్నానం చేస్తే యమదండన ఉండదు అని తెలుస్తుంది. అంటే యమదండన అంటే మనకి 100 సంవత్సరాల ఆయుర్దాయం అయిపోయిన తర్వాత అప్పుడు మనం యమలోకానికి వెళ్లకుండా, యముడు యొక్క బాధపడకుండా మనం మంచి లోకానికి వెళ్తాము. యమదండన అంటే అది అర్థం. సో అది మీ శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఎవరైతే నర్మదా నది స్నానం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా సరే యమదండన నుంచి తప్పించుకుంటారు, మంచి లోకానికి వెళ్తారని శాస్త్రం. అంతేకాదండి, మీకు మీ ఉద్యోగ రీత్యా అయితే మీ ఎడ్యుకేషన్ రీత్యా విదేశ పర్యటన, అంటే మెడిసిన్ చదవచ్చు, ఇంజనీరింగ్ వెళ్ళచ్చు, ఇట్లాగా మీ మెడిసిన్ దాని ప్రకారం మీ జాతక ప్రకారం మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంది. ముఖ్యంగా బిజినెస్ చూసుకుంటారండి, మీ గురుడు ప్రభావం ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, లాయర్స్ అండ్ డాక్టర్స్, మేషరాశి కదా, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా యోగం బాగుంటుంది, అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. రవి గురుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఖచ్చితంగా మీరు ఫైనాన్స్లోనూ, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ, CME అంటాం కదా సార్, కాస్ట్ అకౌంటెన్సీ, వాటిలో కూడా బాగా డెవలప్ అవుతారు. గురు దృష్టి దశమానికి ఉందండి. అంటే పర్ఫెక్ట్గా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇంతకుముందు ఉద్యోగాలు రావడం, దగ్గరగా పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి, మీ లేడీస్ కూడా మీకు చెప్తున్నానండి, మీరు కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీ జాతకాల ప్రకారం చూసుకోండి. కానీ గురుదృష్టి దశమ భావానికి ఉంది కాబట్టి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. పైగా గురుడు కూడా మీకు బాగా దశమ 9th భావం అంటే దశమ స్థానానికి చూసుకోవడం వల్ల, గురు దృష్టి దశమానికి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇలాగా అన్ని రంగాల్లోనూ సాఫ్ట్వేర్ రంగాలు వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్స్, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శని అంటే మేషరాశి వాళ్ళకి శని మంచివాడు కాదు, బాధకుడు అవుతాడు. అందుకనే అంటే బాధకుడు అవుతాడని డైరెక్ట్గా చెప్పకూడదు, నవాంశలు కూడా చూడాలి. అయినప్పటికీ శని బాధకుడు చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. అంతే 11వ భావంలో శని సేవకా జనాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని ఇస్తాడు. పైగా మీకు శని కారకత్వాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కానీ, అదే మీరు అందులో పనిచేసినా కానీ, మంచి ఉద్యోగాల్లో కానీ బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు. అంటే సింగరేణి కాలేజ్ అంటారు సరే, కోల్ మైన్స్ సంబంధించింది అటువంటి వాటిలోనూ, అలాగే మీ సాఫ్ట్వేర్ రంగాలు వాటిలోనూ మంచి అభివృద్ధికరంగా అద్భుతంగా ఉండడానికి, అలాగే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్ డెవలప్ అవడానికి ఖచ్చితంగా మంచి అవకాశాలు చాలా బాగున్నాయి. ద్వయభావంలో కుజుడితో కలిసి కుజ బుధ రాహువులు ఉన్నారండి. ఈ కాంబినేషన్ అంటే కుజబుధులు వ్యవస్థలో ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు. అంటే ఆపరేషన్ చేస్తారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒక్క రాహు ఒకటే మంచివాడు కాదు కదా, అందుకని బుధ రాహువులు కలిశారు. బుధ రాహువులు కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే సపోజ్ మీరు స్పోర్ట్స్ రంగంలో ఉంటారు, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. తిరుగుతారు, ధనం ఖర్చు పెడతారు. అలాగే వార్తా సేకరణ అంటే మీరు బాగా తెలివైన వాళ్ళు, ఆ సేకరణ విషయంలో మీకు మంచి ప్రతిభ కనబరుస్తారు. ఇలాగా కుజ రాహువులు అద్భుతంగా కదండి. 12వ భావంలో కంటే యాక్సిడెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. సో ఈ విధంగా మీకు అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల, మీ రాశి మేషరాశి వాళ్ళు అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల
అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.